మోక్ష మార్గం కావాలంటే ముక్కు మూసుకొని కూర్చొని జపం చేసుకుంటూ ఏ చెట్టు కిందనో కూర్చోవడమే మోక్ష మార్గం కాదు. ఒక ఉన్నతమైనటువంటి యొక్క దాన్ని చేసేయడమే ఇది జ్ఞానోపదేశం. ఇటువంటి జ్ఞానోపదేశం చేసేటువంటి ఒక గురువు కావాలి. అలాంటి గురువులను మనము వెతుక్కోవాలి. ఇకపోతే ఇప్పుడు మాలాంటి వాళ్ళం ఉన్నాం, మాకు ఆ సైన్స్ రాదు, ఆ లెక్కలు రావు, వేరే కనుక్కోలేము. మేము శ్రీ విద్య అని చెప్పి రామతారకం అని చెప్పి ఆ గురువుగారు అనుగ్రహించి ఏ మంత్రోపదేశం చేస్తారో దాన్ని మననం చేసుకుంటుంటాం. దీనివల్ల ఏం సాధిస్తున్నారు మీరు అని చెప్పి అడగొచ్చు. ఈ శ్రీ విద్య కానీ ఇతర విద్యలు కానీ జపం చేసేటప్పుడు మాలో నుంచి ఇప్పుడు జగద్గురు శంకరపీఠం వాళ్ళే ఉన్నారు, ఇతరత్ర వాళ్ళే ఉన్నారు. వాళ్ళు చేసేటువంటి ఒక జపము యొక్క ఫలితము సూర్యకిరణాల ద్వారా జగత్తుకు వ్యాపిస్తుంది. అది మీకు తెలుసో తెలియదో. ఈనాడు మన భారతదేశం ఏ విధంగా ఇంకా ధర్మంగా ఉంది అంటే ఆ పెద్దలైన ఒక గురువుల యొక్క జప ఫలితం వల్ల. వాళ్ళు నిరంతరం మనల్ని జపం చేస్తూ ఉంటారు, సాధన చేస్తూ ఉంటారు. ఆ సాధన వల్ల వాళ్ళలో నుంచి కొంత శక్తి వైబ్రేషన్ బయలుదేరి సూర్యకిరణాల ద్వారా ప్రపంచమంతా వ్యాపిస్తూ ఉంటుంది. దానివల్ల ఈ ధర్మం అనేటువంటి నిలబడి మనల్ని కాపాడుతూ ఉంటుంది. ఇప్పుడు శ్రీ విద్యా వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. దీక్ష తీసుకొని రోజుకు 6 గంటలు 5 గంటలు 6 గంటలు 7 గంటలు జపం చేసుకుంటూ ఉండి శ్రీచక్రానికి నవావరణ పూజలు, హోమాలు, యజ్ఞాలు ఇవన్నీ చేసుకుంటూ ఉండబడేటువంటి వాళ్ళు, బయటికి కనబడకుండా ఉండబడేటువంటి ఒక యోగులు మన దగ్గర ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ వల్ల ఏం ఫలితం ఉంది అని చెప్పి మీరు అడగొచ్చు. కానీ చాలా ఫలితం ఉంది. వాళ్ళు తమ సొంతం గురించి ఏమి చేసుకోవడం లేదు, స్వలాభానికి వాళ్ళు ఏది చేయడం లేదు. జగత్తును క్షేమంగా ఉంచడానికి వాళ్ళు తాము సంపాదించిన ఒక శక్తిలో నుంచి కొంత శక్తిని సూర్యకిరణాల ద్వారా బయటి ప్రపంచానికి పంపించి బయట ప్రపంచాన్ని కాపాడుతూ ఉన్నారు. శ్రీ విద్యలో ఉన్నటువంటి ఒక వ్యక్తుల యొక్క శక్తి చాలా ఉంటుంది. జగద్గురు పీఠం కావచ్చు, ఇతరత్ర పీఠాలు కావచ్చు. జగద్గురు పీఠం మనల్ని ఎంత కాపాడుతుంది. వాళ్ళు మనలాంటి మానవులే. అన్నీ వదులుకొని సన్యాసులే నిరంతరం జపము తపస్సు చేసుకుంటూ సాధన చేసుకుంటూ తమ శక్తిని కొంత ప్రపంచానికి పంపిస్తూ ఉన్నారు. అలాంటి వారు మనకు నిజమైన గురువులు. అలాంటి గురువులను మనము సేవించుకునేటువంటి ఒక సమయం ఈ ఆషాఢమాసమే. ఆషాఢమాసం పౌర్ణిమ రోజే. ఎందుకు? వ్యాసుడు జన్మించినటువంటి ఒక స్థలం కాబట్టి అలాంటి వ్యాసుని మనము ఆ రోజు ఆషాఢ శుద్ధ పౌర్ణమి నాడు మనము ఆ స్వామిని పూజ చేసుకొని ఆ తర్వాత స్వామి అంటే మనకు సంబంధించినటువంటి యొక్క గురువులను కూడా పూజ చేసుకుంటే మనకు భగవంతుని సేవ చేస్తే భగవంతుడు వరం ఇస్తాడో ఇయ్యడో మనకు తెలియదు. కానీ గురువుగారు మాత్రం సంతోషించినట్టయితే గురువుగారు మనకు వరం ఇస్తాడు. ఇవి మనకు సాక్షాత్కారంగా నా జీవితంలో కూడా నేను అనుభవించినటువంటి ఒక విషయాలు ఇవి. నాది ఏదో కొద్దిగా శ్రీ విద్యోపాసన కొద్దిగా చేసుకుంటాను. నా గురువుగారు ఉన్నారు. నేను ఎన్నడూ అతని దగ్గర 12 సంవత్సరాలు శిష్యరికం చేశాను. కానీ నేను ఎన్నడూ కూడా అతన్ని నాకు ఇది కావాలి అని చెప్పి నేను అడగలేదు, అతన్ని నేను వేడుకోలేదు. ప్రతిరోజు గంటలు గంటలు అతను కూర్చొని భగవంతుని సేవించేవాడు. ఏం సేవిస్తున్నాడో కూడా నాకు తెలియదు. అతనికి నా మీద ఏమనిపించిందో ఏవో కొన్ని పరీక్షలు పెట్టాడు. ఆ పరీక్షలకు తట్టుకున్నాను. ఆ తర్వాత అతను నాకు శ్రీ విద్యోపాసన ఇచ్చాడు. అతనే నాకు జీవనాధారం అని చెప్పి అనుకున్నాను. అతను ఇచ్చినటువంటి ఒక మంత్రాన్ని, అతని ఇచ్చినటువంటి ఒక సాధనను నిరంతరం సాధన చేస్తూ ఉన్నాను. ఈనాడు నాకు ఏదైనా సమస్య వచ్చింది అంటే ఇటు సాహిత్యంలో కావచ్చు, ఇటు వేదంలో కావచ్చు, లేదా ఇటు జాతక భాగంలో కావచ్చు, ఏవైనా సమస్యలు వచ్చినాయి అంటే హాయిగా రాత్రి పడుకునే ముందు గురువుగారిని తలుచుకొని, గురువుగారు నాకు ఈ విషయంలో నాకు అర్థం కావడం లేదు అని చెప్పి మొరబెట్టుకుంటే అదే రాత్రి స్వప్నంలో వచ్చిన గురువుగారు నాకు ఆ సమస్యకు పరిష్కారం చూపిస్తారు. ఈనాటికి కూడా ఆ గురువుగారు ఇప్పటికీ 30-40 సంవత్సరాలైంది అతను ఈ లోకంలో లేక. అయినప్పటికీ ఈనాటికి కూడా నాకు నా గురువుగారు వచ్చి ఆ సమస్యకు పరిష్కారం ఫలాని గ్రంథంలో ఉందిరా, మర్చిపోయావా అని చెప్పి 2 తిట్లు తిట్టి, నా మతిమరుపుకు 2 తిట్లు తిట్టి ఆ సమస్యకు పరిష్కారం చెప్తూ ఉంటాడు. అలాంటి గురువులు కావాలి. అలాంటి గురువులను మనం వెతుక్కోవాలి. అలా గురువు యొక్క సేవ చెయ్యాలి. గురువుగారికి దయ కలగాలంటే తొందరగా కలగదు, ఎన్నో పరీక్షలు పెడతాడు. భగవంతుని దయ కలగాలంటే భగవంతునికి దయ కూడా తొందరగా కలగదు. భగవంతుడు కూడా ఎన్నో పరీక్షలు పెడతాడు. గుడి చుట్టూ తిరిగి నమస్కారం చేసి నేను రోజు దేవునికి నమస్కారం చేస్తున్నాను, నాకేం వరమేయలేదంటే చెవిలో సెల్ ఫోన్ పెట్టుకొని సెల్ ఫోన్లో వ్యాపారం ముచ్చట్లు మాట్లాడుకుంటూ గుడి చుట్టూ తిరుగుతూ ఉంటే దేవుడు వరమిస్తాడా? దయ కలుగుతుందా? ఒక చంటి బిడ్డ
పాల గురించి తల్లి దగ్గర ఎలా ఆర్ద్రంగా ఏడుస్తుందో అలా మనం భగవంతుని ముందు మొరబెట్టుకోవాలి, లేదా గురువు దగ్గర మొరబెట్టుకోవాలి. అలాంటప్పుడే మనకు ఆ భగవంతునికి కానీ గురువు గారికి కానీ దయగలుగుతుంది. గురువుగారి పాదాలకు నమస్కారం చేసి, గురుగారు నాకు ఈ విషయం తెలియదు చెప్పండి అంటే గురువు చెప్తాడా? చెప్పడు. మనకు పరీక్షలకు మనం తట్టుకొని నిలబడాలి. ఆ పరీక్షలన్నీ కూడా మనం అనుభవించాలి. అందులో తట్టుకున్నప్పుడే వీడు రాణించగలుగుతాడు, వీడు రాణించి మంచి చేయగలుగుతాడు అని అన్నప్పుడే గురువుగారు మంత్రోపదేశం చేస్తాడు. కానీ ఈనాడు అలా కాదు. దొరికిన వానికి ప్రతివానికి ఉపదేశాలు చేయడమే మంత్రోపదేశం, ప్రతివాడికి మంత్రోపదేశాలు చేయడమే. ఆ మంత్రం అంటే ఏమిటిది, అందులో ఉండే శక్తి ఏమిటిది, ఇచ్చేటువంటి ఒక గురువు తెలుసుకోవాలి, తీసుకునేటువంటి ఒక శిష్యుడు తెలుసుకోవాలి. అది తీసుకుంటే దాంట్లో మనం ఎంతవరకు సాధన చేస్తామనేటువంటి ఒక విషయం. 2 రోజులు సాధన చేసి ఈ మంత్రం పనిచేయలేదు ఇంకో మంత్రం, లేదా ఈ మంత్రాలన్నీ ఎందుకు మనకు, హాయిగా ఉందాము, ఏ మంత్రం అవసరం లేదు. ఆ ఒక్క భగవంతుని చేసుకునే ఒక నమస్కారము మనస్ఫూర్తిగా ఒక్కసారి చెయ్యి చాలు. ఇలాంటి విషయాలు బోధపరిచేటువంటి వాడే గురువు. గురువు మంత్రం ఇవ్వగానే ఎంబడి ఇచ్చేసి మంత్రం ఇచ్చేసి నా శిష్యుడవుగా నాకు రేపొద్దున ఒక బండెడు బియ్యం తీసుకొచ్చి పెట్టు, ఓ 10 బస్తాల బియ్యం తీసుకొచ్చి ఇంట్లో వారేయి, రేపొద్దున ఒకటి బంగారు కడియం చేయించరా నాయన, నా చేతికి లేదు అని చెప్పేటువంటి వాళ్ళు గురువులు కాదు. వాళ్ళు బాధ గురువులు, బాధ పెట్టేటువంటి ఒక గురువులు. బాధ పెట్టే గురువు కావద్దు. ముందు మనం కష్టపెట్టినా బోధ చేసేటువంటి గురువులు కావాలి. మన జీవితం ఉన్నతిగా కావాలి. అలాంటి వాడే గురువు. అలాంటి గురువు మనకు నచ్చినటువంటి యొక్క భగవంతుడు. ఎందుకంటే మన భారతీయ సాంప్రదాయంలో 33 కోట్ల మంది దేవతలు. మనది ప్రకృతి ఆరాధన. మన భారతీయ సాంప్రదాయం అంతా కూడా కర్మభూమి. మనము ఏ దేవుడికి ఏ పేరు పెట్టి ఏ దేవుడికి మనము సాధన నామస్మరణ చేసుకుంటూ పోయినా మనకు గురువు అనేటువంటి వాడు ఆటోమేటిక్గా మన దగ్గరికి వస్తాడు. నా జీవితంలో ఇలాంటి ఎన్నో జరిగినాయి కాబట్టి నేను నిజమైన వాస్తవాలు చెప్తూ ఉన్నాను, ఏదో పుక్కుటి పురాణాలుగా చెప్పడం లేదు. నా జీవితంలో జరిగినటువంటి ఒక విషయాలు మాత్రం చెప్తున్నాను. గురువు అంటే ఎవరు అనేటువంటి ఒక విషయాన్ని తెలుసుకొని ఈనాడు ఒక గురువు కావాలి అంటే ఆ గురువును మనం వెతుక్కుంటూ వెళ్ళవలసిన అవసరం లేదు. మన సాధన మన నడవడిక సరి అయినట్టయితే మనను వెతుక్కుంటూ గురువులు వస్తారు. ఇలా నాకు జరిగినాయి. 2-3 గురువులు నాకు అలా తటస్థపడ్డారు. వాళ్ళు బోధ చేశారు, నన్ను ఒక ఉన్నత స్థానానికి తీసుకెళ్ళి కూర్చుండబెట్టారు. నిరంతరం ఈనాడు నేను ఒక ఉన్నత స్థితిలో ఉన్నాను, ఉన్నత స్థానంలో ఉన్నాను, నాకు పేరు వచ్చింది, 2 పూటలు భోంచేయడానికి డబ్బు వచ్చింది, ఒక బిల్డింగ్ ఉంది, ఒక కారు ఉంది, నాకేం బాధ లేదు అని చెప్పి ఇటు గురువును మర్చిపోవడం కానీ ఇటు ఆ గురువుగారు ఇచ్చిన దేవతను మర్చిపోవడం కానీ లేదు. ఇంకా ఇప్పుడు ఇదివరకు 3 గంటలు చేసేటువంటి ఒక సాధన ఇప్పుడు 6 గంటలు చేస్తున్నాను. ఇంకా గురువుగారికి ప్రేమ కలగాలి. నాకేమి ఇవ్వకున్నా సరే మరుజన్మ లేకుండా, ఈ జన్మ ఇంతటితో రాహిత్యం కావాలి, మరుజన్మ లేకుండా కావాలి. ఎందుకు పునరపి జననం పునరపరణం, పుట్టాలే చావాలి ఎందుకు పెట్టుకునేటువంటి ఒక పెద్ద బాధ ఇది. ఈ బాధతో ఎన్ని జన్మలు ఎత్తుతున్నామో, ఎన్ని జన్మలు ఏమవుతున్నామో, మళ్ళీ జన్మ నేనేమై పుడతానో నాకే తెలియదు. ఎవరైతే అడుగుతారు, పంతులు గారు నేను వచ్చే జన్మలో పోయిన జన్మలో ఏమై పుట్టాను, ఈ జన్మలో మనిషిని పుట్టాను, వచ్చే జన్మలో నేను ఏమై పుడతాను ఎవరికి తెలుసు? ఏ జాతక భాగం చెప్తుంది దానికి? చెప్తున్నారు లేదు ఈనాడు మహానుభావులు, వచ్చే జన్మలో నువ్వు ఇది చేశావు, ఈ జన్మలో మనిషిపై పుట్టావు, వచ్చే జన్మలో నువ్వు ఇదవుతావని. అది ఎవరు చెప్పలేరు. మనము చేసుకునే ఒక పుణ్య పాప కర్మాల వల్ల, మనం నడిచేటువంటి ఒక నడక వల్ల వచ్చే జన్మ దొరుకుతుంది. ఇలా కొన్ని జన్మలు కనుక మనం సాధన చేసినట్లయితే చివరకు జన్మరాహిత్యం కలుగుతుంది. అందుకే మానవ జన్మ మిగుల ఉత్తమమైనటువంటిది. కళాపూర్ణోదయంలో పింగళి సూర్యుని చెప్తాడు, జన్మలందరిలో మానవ జన్మ మిగల ఉత్తమము కాదే అని చెప్పి నారద మహర్షి ద్వారా కళాపూర్ణుడికి తెప్పిస్తాడు. అన్ని జన్మలలో మానవ జన్మ చాలా ముఖ్యమైనటువంటి ఒక జన్మ తరింపజేసుకోవాలంటే ఈ యొక్క మానవ జన్మ మాత్రమే. ఎందుకు? అన్ని కీటకాలు ఉన్నాయి కదా, ఏ కుక్క అయినా నక్కైనా పిల్లైనా ఏదైనా కూడా జన్మని కదా తరింపజేసుకోవచ్చు కదా అంటే లేదు. వాటికి 4 ఆహార నిద్ర భయమైతునాని అనేటువంటి మాత్రం అన్ని జీవులకు సమానంగా ఉన్నాయి. కానీ ఒక్క మేధస్సు మాత్రమే మానవునికి ఉంది. యుక్తాయుక్త ఆలోచన జ్ఞానం అనేటువంటిది ఒక్క మానవునికి మాత్రమే ఉంది, తక్కిన పశుపక్షులకు లేదు. కాబట్టి ఈ ఆలోచన జ్ఞానం ద్వారానే జన్మను రాహిత్యం చేసుకోవాలని చెప్పాడు. అందుకే జన్మలందరిలో మానవ జన్మ మిగులను ఉత్తమము కాదే అంటాడు. అన్ని జన్మలలో మానవ జన్మ చాలా ముఖ్యమైనటువంటిది అని చెప్పాడు. ఈ జన్మను మనం సార్థకం చేసుకోవాలి.
విద్యాబుద్ధులు నేర్వాలి, జ్ఞానాన్ని నేర్వాలి. నేర్చినటువంటి ఒక జ్ఞానాన్ని 10 మందికి పంచాలి. ఉన్నటువంటి ఒక జ్ఞానాన్ని మూటగట్టుకొని నీ దగ్గరే పెట్టుకొని మౌనంగా కూర్చుంటే కూడా లాభం లేదు, దానివల్ల ఫలితం లేదు. మీలో ఉన్నటువంటి ఒక జ్ఞానాన్ని 10 మందికి పంచు, 10 మందిని ఉన్నతి చెయ్యి. కొంత కాకుండా కొంత ఉన్నతి చెయ్యి. అది వాళ్ళ కర్మ, వాళ్ళు చేసేటువంటి ఒక సాధన, వాళ్ళ కర్మ. అది నువ్వు చెప్పేటువంటి ఒక విషయాన్ని సక్రమంగా చెప్పు. ఒక శిష్యుని పెద్దగా, ఒక శిష్యుని తక్కువగా చూడకు. అందరి శిష్యులకు సమానంగా బోధించు, సమానమైన ఒక ఉన్నతి చెయ్యి. అప్పుడు ఆ ఆకలింపు చేసుకునే ఒక శిష్యుడు, ఒకడు ఆకలింపు చేసుకొని ఉన్నతులు కావచ్చు, ఒకరు ఉన్నతులు కాకపోవచ్చు. అది వాళ్ళ కర్మ, వాళ్ళ సాధన. అందుగురించి అలాంటి యొక్క ఉన్నతమైనటువంటి ఒక గురువు యొక్క పరంపరలో ఉన్నటువంటి ఒక మన భారతదేశం ఇది. ఏ దేశంలో ఏ గురువు కనబడతారు చెప్పండి? మన దేశంలో ఉన్నంతమంది గురువులు, మన దేశంలో ఉన్నటువంటి ఒక గురు సామ్రాజ్యం ఎక్కడుంది చెప్పండి? జగద్గురు శంకరాచార్య వారు సర్వజ్ఞ పీఠాన్ని ఎక్కినటువంటి ఒక మహానుభావుడు, అద్వైత సిద్ధాంతాన్ని పెట్టినటువంటి వాడు. అలాంటి శంకరాచార్య ఆదిదేవుడు, శంకరుడే ఆదిశంకరులుగా మనకు జన్మించాడు. ఆ ఆదిశంకరులే ఈనాడు శంకరులుగా మనకు జన్మించాడు. ఎంతో జ్ఞానోపదేశం చేశాడు, ఎన్నో విషయాలు మనకు కూలంకషంగా చెప్పాడు. అలాంటి శంకరుని యొక్క గ్రంథాలు మనం చదువుతున్నామా? వ్యాసుడు మనకెంత నేర్పించాడు, ఎంత కష్టపడి ఎన్ని గ్రంథాలు ఎంత చెప్పాడు మనకు వ్యాసమహాముని. ఆ వ్యాసుని పుస్తకాలు ఒక్కటైనా మనం చదువుతున్నామా? గురు పౌర్ణిమ నాడు రాగానే జై కొట్టడము, గురువుగారికి నమస్కారం చేస్తూ చేయడము, లేకుంటే లేదా హాయిగా సినిమా టాకీస్లోనో ఫంక్షన్లోనో వెళ్ళడము, పబ్లకో వెళ్ళడము, హాయిగా కాలం గడపడం. అది కాదు, గురువును పూజించాలి. గురు పౌర్ణిమ అంటే ఏంటి? గురువును పూజించాలి, గురుసేవ చేసుకోవాలి. మనకు ఎవరైతే జ్ఞానాన్ని చేసి చెప్పాడో ఆ గురువు యొక్క పేరు మనం సదా సర్వకాలం నిలబెట్టాలి. అది గురువు గారు కోరుకుంటారు. గురుదక్షిణ, మనం గురువుగారికి దక్షిణ మనం ఏమి ఇవ్వగలుగుతాం? ఏమి ఇవ్వలేము, ఎంత ఇచ్చినా తక్కువే. కానీ గురువుగారి పేరు నిలబెట్టాలి. ఎక్కడ చదువుకున్నావురా నువ్వు? పలాని గురువుగారి దగ్గర చదువుకున్నాను. ఓహో, అంత పెద్ద గురువుగారి దగ్గర చదువుకున్నావా? అలాంటి యొక్క గురువుగారి పేరు చిరస్థాయిగా ఉండేటట్టు చేయాలి. మన పేరు చిరస్థాయిగా ఉంటుందో లేదో అది పక్కకు పెట్టు. గురువుగారి పేరు ఎప్పుడైతే చిరస్థాయిగా ఉండేటట్టుగా మనం చేస్తామో, మనం పాటుపడతామో, అప్పుడు గురుదక్షిణ మనం ఇచ్చుకున్నట్టే. కొంతకాలం వరకు గురు పౌర్ణిమ అంటే ఎవరికి తెలియదు. కొన్ని సంవత్సరాల క్రితం వరకు గురు పౌర్ణిమ అంటే ఏంటి? ఏదో బ్రాహ్మలు, ఏదో పండితులు, ఏదో ఆశ్రమాలలో ఉండబడేటువంటి ఒక మహానుభావులు ఆ గురు పౌర్ణిమ గురించి వాళ్ళు ఏదో లోపల పూజ చేసుకునేవాళ్ళు. ఎప్పుడైతే సాయిబాబా వెలుగులోకి వచ్చాడో, సాయిబాబా తత్వం వెలుగులోకి వచ్చిందో, 10 మంది శిష్యులు సాయికి సిద్ధమైనారో, అప్పుడు గురు పౌర్ణిమ అనేటువంటి దానికి ప్రాచుర్యం పెరిగింది. అంతకంటే ముందు ప్రాచుర్యం ఎక్కువ లేదు. ఎప్పుడైతే సాయిబాబా వెలుగులోకి వచ్చి, సాయి జీవితం వెలుగులోకి వచ్చి, సాయిబాబాకు 10 మంది శిష్యులు సిద్ధమయ్యి, ఆ శిష్య పరంపర ద్వారా మనకు ఈ గురు పౌర్ణిమ అనేటువంటి వచ్చింది. గురు పౌర్ణిమ అనగానే ఈనాడు మనం ఏం చేస్తున్నాము? సాయిబాబాకు పూజ చేస్తున్నాము. గురు పౌర్ణిమ అంటే సాయిబాబా పూజ. విజయదశమి అంటే స్వామివారి యొక్క సాయిబాబా గారు అవతారం ఇచ్చినటువంటి ఒక అవతారం చాలించినటువంటి ఒక దినమనో ఏదో దాన్ని చేసుకుంటున్నాం. కానీ గురు పౌర్ణిమ అంటే సాయిబాబాకు పూజ. సాయిబాబా కూడా ఒక దత్తావతారమే. నా దృష్టిలో సాయిబాబా కూడా ఒక దత్తావతారమే, ఒక సిద్ధ పురుషుడు సాయి, మామూలు వ్యక్తి కాదు. మనం ఏదో కులము మతము అని చెప్పి అతను ముస్లిం అని, ఇతను హిందూ అని, అదని ఇదని ఏదో మనం మొత్తుకుంటున్నాం. కానీ సాయి నా దృష్టిలో ఒక సిద్ధ పురుషుడు. ఇప్పుడు సిద్ధ పురుషుడు అంటే మహావతార బాబా, అచ్యుతానంద సరస్వతి, సిద్ధేశ్వరానంద భారతి, ఇలాంటి వాళ్ళు కొందరు మహానుభావులు ఉన్నారు. మౌనస్వామి, వీళ్ళంతా సిద్ధ పురుషుడు. అలాంటి కోవలోకి చెందినటువంటి ఒక వ్యక్తే సాయిబాబా. సాయిబాబాకి ఎప్పుడైతే గురు పౌర్ణిమ నాడు గురువు గారని చెప్పి పూజ చేస్తూ వచ్చారో, ఆనాటి నుంచి గురు పౌర్ణమి వెలుగులోకి వచ్చింది. ఈనాడు చూడండి, ఏ దేవాలయంలో గురు పౌర్ణిమ చేస్తుంది? ఈ మధ్యన చేస్తున్నారనుకోండి, ఈ 3-4 సంవత్సరాల నుంచి కొంచెం ప్రతి దేవాలయంలో గురు పౌర్ణిమ వ్యాసుని ఫోటో పెట్టి లేదా దత్తుని ఫోటో పెట్టి గురు పౌర్ణిమ మనం పూజలు చేస్తున్నారు. ఇంతకుముందు ఎవరు చేసేవారు? ఎక్కడ సాయిబాబా దేవాలయాల్లో మాత్రం గురు పౌర్ణిమ మహా ఘనంగా చేస్తున్నారు. చెయ్యాలి. వాళ్ళు చేసినట్టుగా, సాయి భక్తులు చేసినట్టుగా మన భక్తులు కూడా, మనం అందరం కూడా కలిసి ఒక సాయిబాబా మందిరంలోనే కాకుండా తక్కిన వేరే మందిరాలలో కూడా కృష్ణుడికో, ఆది గురువు అయినటువంటి ఒక కృష్ణుడికో, వ్యాసపీఠం దొరికినట్టు వ్యాసునికో, శివుడికో, విష్ణుమూర్తికో ఎవరికి చేసినా వాళ్ళంతా కూడా గురు పరంపరలో ఉన్నటువంటి ఒక వ్యక్తులే కాబట్టి వాళ్ళకు సేవ చేయాలి.
వీళ్ళంతా కూడా పరోక్ష గురువులు. ఇక ప్రత్యక్ష గురువు మనకు విద్య నేర్పించి మనను ఉన్నత స్థితికి వెళ్ళినటువంటి ఒక ప్రత్యక్ష గురువులు మన ఎదురుగుండానే ఉన్నారు. వాళ్ళను కూడా ఆనాడు వాళ్ళకు కూడా పూజ చేసి వాళ్ళను కూడా సన్మానించాలి. అలా చేసినప్పుడే మనకు ఒక ఉన్నతి దొరుకుతుంది, గురువు గారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఆ గురువు గారు మనకు ఎప్పుడైతే వరమిస్తారో అది మన జన్మ సాఫల్యమైపోతుంది. అందుకే అన్నారు, కుకార స్పందకార స్యాత్ రుకార స్తన్నివారక. మనలో ఉండబడేటువంటి ఒక అజ్ఞానాన్ని పారద్రోలేటువంటి ఒక వ్యక్తి గురువు. జ్ఞానాన్ని అనేటువంటి ఒక వెలుగును నింపేటువంటి వాడు. అలాంటి గురువుకు రేపు వ్యాస పౌర్ణమి నాడు మనము అతనికి పూజలు చేసుకోవాలి. ఆ గురువు గారికి. గురువుగారు నిన్నెప్పుడు ఏది కోరడు, ఏ గురువు కూడా కోరలేదు. ఎవరో కొందరు గురువులు మన చరిత్రలో కనుక చూసినట్టయితే శిష్యుడిని పరీక్ష పెట్టడానికి, శిష్యుడు ఒత్తిడి చేస్తే శిష్యుడిని పరీక్ష పెట్టడానికి గురుదక్షిణ కావాలని చెప్పి అడిగాడు. ఆ చరిత్ర మనకు అంటున్నా. కానీ ఏ గురువు ఎవరిని కూడా ఏం అడగలేదు, విద్యాబోధన చేసి సుఖీభవ అన్నాడు అంతే. మనము అలాంటి గురువులను రేపు వ్యాస పౌర్ణిమ నాడు ఇటు భగవంతుని సేవ చేసుకుంటూనే, భగవంతునికి సేవ చేసుకుంటూనే ప్రత్యక్ష గురువులకు కూడా సేవ చేయాలి. మీకు గురువు ఉన్నాడు, ఆ గురుగారి దగ్గరికి వెళ్ళి లేదా గురువుగారి ఇంటికి వెళ్ళి ఆ గురువును సేవించి పాదపూజ చేసి నీకు తోచినటువంటి ఒక పండ్లో ఫలమో అతనికి దక్షిణ రూపకంగా సమర్పించుకో. గురువుగారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. కానీ ఈనాడు గురువులు కూడా చాలామంది మారిపోయినారు సంఘంలో చూస్తూ ఉంటే. అలా కాకుండా గురువులు కూడా నిజమైన బోధ గురువులుగా ఉండి శిష్యులను తీర్చిదిద్దాలి. గురువు యొక్క మనసులో ఎప్పుడు ఏమి ఉంటుంది, నాకంటే ఉన్నతులు కావాలి, ఇంకా విషయ పరిశీలన చేయాలి, తనకు తెలియనటువంటి యొక్క విషయాలు కూడా కష్టపడి సాధించి మనకు నేర్పిస్తుంటాడు గురువుగారు. అలాంటి గురువులను మనము రేపు వ్యాస పౌర్ణిమ నాడు చేసుకోవాలి. అందుకే వ్యాస పౌర్ణిమ అనేటువంటిది ఆషాఢ మాసంలో పౌర్ణిమ నాడే వస్తుంది. దాన్నే వ్యాస పౌర్ణిమ అన్నారు, గురు పౌర్ణమి అన్నారు. ఆనాడు మనము గురువులను సేవించుకోవాలి. గురువురు దక్షిణామూర్తి, దక్షిణామూర్తి అంటే శివుడు. ఆ దక్షిణామూర్తిని సేవించుకోవాలి. హయగ్రీవుణ్ణి, నారాయణమూర్తిని ఇలా ఉన్నారు. ఇలా ఎందరినో వారందరినీ కూడా సేవించుకుంటూ మన ప్రత్యక్ష గురువులను కూడా సేవించుకొని ఆ గురువుగారి యొక్క అనుగ్రహం పొందాలి. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవముపాస్మహే. హయగ్రీవుణ్ణి, ఆ జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి ఒక హయగ్రీవుడుకు మనకు మొదటి గురువు నారాయణమూర్తి యొక్క అంశ. ఆ హయగ్రీవుణ్ణి సేవించుకోవాలి. ఇటు దక్షిణామూర్తి ఉన్నాడు, దత్తాత్రేయులు ఉన్నారు. దత్తాత్రేయ పంచకం, దత్తాత్రేయుల నుంచి అవతారాలు వచ్చాయి. మాణికర బహు ఉన్నాడు, అక్కలకోట మహారాజు ఉన్నాడు, గజానన మహారాజు ఉన్నాడు, సాయిబాబా ఉన్నాడు. వీరంతా కూడా దత్త పరంపర, దత్తగురు పరంపరకు చెందినటువంటి వాడు. శ్రీపాద శ్రీవల్లభుడు, నరసింహ సరస్వతి, వీళ్ళంతా మంచి గురువులు. వాళ్ళ యొక్క చరిత్రలు చదువుతూ ఉండండి, మనకు ఎన్ని విషయాలు తెలుస్తాయి. వాళ్ళు మన గురించి ఎంత కష్టపడ్డారో తెలుస్తుంది. మనం ఇంట్లో కూర్చుంటున్నాం, వాళ్ళు అడవిలో కూర్చొని మనకంటే ఎంత కష్టపడ్డారు. ఆహారము, దాహము, ఆహారాలు లేకుండా, తిండి నీళ్లు లేకుండా వాళ్ళు జపతపాలు చేసుకుంటూ ఈ ప్రపంచాన్ని ఉద్ధరించడానికి ఎంత సేవ చేస్తున్నారు. కంచి పరమాచార్యులు చూడండి, అతని చరిత్ర చదవండి, ఎంత మహోన్నతుడు. అపర ఆది శంకరుడు పరమాచార్యుల వారు, చంద్రశేఖర సరస్వతి స్వామిజీ వారు. అతను తలుచుకుంటే ఏదైనా చేయగలిగేటువంటి ఒక వ్యక్తి. ఎంతమందిని ఉద్ధరించాడు అతను, ఎంతమందికి జ్ఞానోపదేశం చేశాడు, ఎంతమందిని ఉద్ధరించినటువంటి ఒక మహానుభావుడు కంచి పరమాచార్యుల వారు. అలాగే జయేంద్ర సరస్వతి, విజయేంద్ర సరస్వతి, ఇప్పుడున్నటువంటి ఒక ఎంతోమంది, ఇలా రాఘవేంద్ర స్వామి, వీళ్ళంతా కూడా గురువులే కదా. అలాంటి గురువులను మనము చేసుకుంటూ, పూజ చేసుకుంటూ రేపు వ్యాస పౌర్ణిమ నాడు ఉదయమే లేచి తలంటి స్నానం చేసుకొని మన ఇంట్లో కానీ దగ్గరున్న దేవాలయంలో కానీ ఆ భగవంతునికి ముందు సేవ చేసుకొని, నీకు నచ్చిన భగవంతుడు ఎవరైనా గురువే, ఏకో దేవా కేశవోవా శివోవా అన్నాడు. దేవుడు ఒక్కడే, రూపాలు వేరు. ఏకం సత్ విప్రా బహుదా వదంతి, ఒక్కటే. ఆ ఒక్కటిని 10 మంది 10 రకాలుగా చెప్పుకుంటున్నాం. ఆ ఒక్కటిని 10 భాగాలు చేశాం, కానీ మూలం ఒకటే. ఆ ఒక్కటే బ్రహ్మస్వరూపము, అదే సత్వం, అదే బ్రహ్మస్వరూపము, దాన్నే బ్రహ్మ అంటారు. అలాంటి ఏకం సత్, ఆ ఒక్కటేదైతే సత్యం ఉన్నదో, ఆ ఒక్క పరబ్రహ్మం ఏదైతే ఉన్నదో అదే ఈ ప్రపంచాన్ని కాపాడుతుంది. అలాంటి పరబ్రహ్మ స్వరూపానికి మనము అది ఏ రూపంలో ఉన్నా, ఎలా ఉన్నా, ఆ పరబ్రహ్మ స్వరూపానికి సేవ చేసుకొని, ఆ తర్వాత ప్రత్యక్ష గురువులకు సేవ చేసుకొని
మన జీవితాలను ఉద్ధరించుకొని మళ్ళీ మళ్ళీ జన్మ అంటూ లేకుండా జన్మరాహిత్యం చేసుకొని మన పెద్దలు ఇచ్చినటువంటి యొక్క గ్రంథాలు చదువుతూ అందులో ఉన్నటువంటి విషయాలను ఆకలింపు చేసుకొని ముందుకు అడిగేసి జీవితాన్ని సుగమం చేసుకుందాం. అలాంటి గురువులకు సేవ చేసుకోవడానికి మనకు ఈ వ్యాస భగవానుడు పుట్టినరోజే కావచ్చు, వ్యాస భగవానుడు భారతం ప్రారంభించిన రోజే కావచ్చు, వ్యాసుడు వేదాలను విభజించిన రోజే కావచ్చు, ఏదైనా ఆ రోజు వ్యాస పౌర్ణిమ. వ్యాసుని వల్ల వచ్చింది కాబట్టి వ్యాస పౌర్ణిమ. ఆ రోజు వ్యాస పౌర్ణిమ నాడు ఆ వ్యాస భగవానునికి, విష్ణు రూపంలో ఉన్న వ్యాస భగవానునికి, మన గురువు రూపంలో ఉన్నటువంటి ఒక వ్యాస భగవాను అంటే ప్రత్యక్ష గురువు రూపంలో ఉన్నటువంటి ఒక వ్యాస భగవానునికి సేవ చేసుకొని జీవితాలను ధన్యం చేసుకొని ఆనందంగా జీవితం గడుపుదాము. ఇది స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోబ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు.